అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అమీన్పూర్ రెయిన్బో స్కూల్లో అధిక ఫీజుల వసూలుపై పేరెంట్స్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీర్పూర్ సర్కిల్ పరిధిలోని రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అకాడమిక్ ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఈవెంట్స్ పేరుతో వేలాది రూపాయలు అడ్డగోలుగా వసూలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు బైఠాయించారు. స్కూల్ యాజమాన్యం దిగివచ్చి అధిక ఫీజులను, అనవసర వసూళ్లను ఎత్తివేసే వరకు ఉద్యమిస్తామంటూ విద్యార్థుల పేరెంట్స్ పట్టుబట్టారు. ఈ విషయమై స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ ఖచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో పేరెంట్స్ మరింత కోపోద్రిక్తులై స్కూల్ యాజమాన్య వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ను మీడియా వివరణ కోరిన సమాధానం చెప్పేందుకు తిరస్కరించారు. కాగా అధిక ఫీజుల వసూలుపై విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధను మీడియా ముందు వినిపించారు. పెంచిన అధిక ఫీజులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఆగండి ఇక్కడ లోపల పండుకొని వేసుకొని 8 మంది పేరెంట్స్ ఇవ్వలేడు. లోపల పేరెంట్స్ నేను పంపించలేదు. పేరెంట్స్ నేను ఆగండి ఇక్కడ ఎక్కడుంటారు? వాళ్ళకి వేరే బిజినెస్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ మేడం గారిని రెస్పాన్సిబుల్ చేయాలి. డిసిజన్ మేకర్ గా ప్రిన్సిపల్ మేడం గారు ఉండాలి స్కూల్లో. వాళ్ళు డిసిజన్ తీసుకోలేనప్పుడు మేనేజ్మెంట్ ఇక్కడ మాకు సంబంధం లేదు. మేము మేనేజ్మెంట్ చెప్పేది వీరము. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. పెంచిన ఫీజులకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వెంటనే ఇక్కడ 24 hours వాళ్ళ డెసిషన్ మీకు చెప్పారు, రైట్? మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మీ ఇష్టం, అది మీ డెసిషన్. నేను యాజ్ అ ప్రిన్సిపల్ ఆమె ప్రైవేట్ ఎంప్లాయీ అవ్వ హియర్, ఇజంట్ ఇట్? మేనేజ్మెంట్ ఏది చెప్తారో నేను మీకు అది చెప్పాను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు అక్కడ కూర్చున్నా నన్ను రమ్మని అన్నారు. అలాగనే నాకు లోపల కూడా కొంతమంది పేరెంట్స్ నన్ను వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళని కలుస్తూ ఉన్నాను కదా. నేను ఖాళీగా కూర్చోలేదు. మీ పేరెంట్స్ నీకే ప్రాబ్లం కదా. Management to come down. 800 parents, madam. We informed them. It's not possible. This is a final decision. Okay? They have put up their points, which is always even in same conveyed to you guys. Not possible. It is injustice, madam. 30% 3,000 4,000 ఎందుకు మేడం బుక్స్ కి మీకు? Why we have to pay for 8th class student 18,000 for books? ఇంకొక పాయింట్ కూడా యాక్టివిటీ ఫీజు అని చెప్పేసి 4,000 యాడ్ చేశారు. దేనికోసం? అది కాకుండా యాక్టివిటీ ఫీజు 4,000 యాడ్ చేశారు. పెన్సిల్స్ మేమే ఇస్తాము.